విజయవాడలో భారీగా వర్షం కురుస్తోంది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం కాగా పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ ను అడిగి తెలుసుకుందాం. జయరాజ్, నైరుతి రుతుపవనాలు ప్రవహించినటువంటి నేపథ్యంలో చాలా జిల్లాల్లో భారీ వర్షాలు పడతా ఉన్నాయి. రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేనటువంటి వర్షాల వల్ల పల్ల ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. చాలా ప్రాంతాలకు రాకపోకలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈదురుగాలుల నేపథ్యంలో ఎక్కడికక్కడ చెట్లన్నీ కూడా విరిగిపోయి పడిపోయినటువంటి పరిస్థితి. దీనివల్ల విద్యుత్ సరఫరాకు తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్రమైన అంతరాయం కలిగింది. పిడుగులతో పాటు కూడిన వర్షాలు పడతాయని చెప్పేసి ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు. అయినప్పుడు కూడా రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావం వల్ల ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఉన్నాం. ఇక్కడ చూస్తే ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ అంతా కూడా నీళ్లమయం అయిపోయింది. ఎక్కడికక్కడ మునిగిపోయినటువంటి పరిస్థితి. ఎంత పరిస్థితి ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా లేదు. ఎక్కడికక్కడ వాటర్ ఎత్తివేసేటువంటి ప్రక్రియ చేపడుతున్నారు. విద్యాశాఖ ఎడ్యుకేషన్ ఎక్స్పో కూడా చేయడానికి చేసిన ఏర్పాట్లన్నీ కూడా ఈదురుగాలు మొత్తం మీద భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ టెంట్ లైన్ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకొచ్చినటువంటి వాటర్ ఎత్తివేసే ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. దీని ప్రభావం రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో కూడా చాలా జిల్లాలు ఈరోజు భారీ వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అటు పైకాపురం, సింగనగర్, ఇటు పెజ్జోనిపేట, అదేవిధంగా క్రీస్తురాజపురం, ఇటు గుణదల, అటు పడమట ప్రాంతాల్లో పూర్తిగా ఎక్కడికక్కడ పల్ల ప్రాంతాలన్నీ కూడా జలమయమే. రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేకపోవడం వల్ల మురుగునీరు కూడా భారీగా బయటికి రోడ్లపైన ప్రవహించేటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ స్టక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక వరకు కూడా ఈ ద్రోణి ప్రభావం కొనసాగుతూ ఉంది. దీనివల్ల కోస్తా తెలంగాణ మీదుగా ఈ ద్రోణి ప్రభావం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే వివరించింది. మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడతా ఉన్నాయి. అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కూడా వర్షాలు పడతా ఉన్నాయి. అదేవిధంగా ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు కూడినటువంటి వర్షాలు పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. మొత్తం మీద చూస్తే శ్రీకాకుళం జిల్లాలో నిన్న గరికపాలెంలో 72.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. లావేరులో 64.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనకాపల్లి, మాకవరపాలెం, తూర్పుగోదావరి, కొవ్వూరులో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితి. ఒకవైపు వర్షాలు పడతా ఉన్నాయి, మరొక వైపు ఉష్ణోగ్రత నమోదవుతుంది. విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు రాష్ట్రంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే నిన్నటి నుంచి కూడా రాత్రి నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. వర్షాలు చాలా జిల్లాల్లో వర్షాలు పడతా ఉన్నాయి. పిడుగులతో కూడినటువంటి వర్షాలు, ఈదురుగాలులు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ అప్రమత్తం చేశారు. ఏ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది, ఏ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మరొక వైపు రైతులైతే హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అనుకున్న సమయానికల్లా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే నారుమళ్ళన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు. వర్షాలు మరి 2-3 రోజుల పాటు ఇదే విధంగా పడే నేపథ్యంలో నారుమళ్ళు అయితే పోసేటట్టు అవకాశం ఉంది. నారు పోసేట అవకాశం ఇప్పటికే దుక్కులు దున్నారు. ఖరీఫ్ సాగుకు రైతాంగం అంతా కూడా సిద్ధమవుతున్నారు. కృష్ణానదికి వచ్చేటట్టు వరద కూడా ఇప్పటి వరకు అయితే పంట కాలం నీళ్లు వదలలేదు. వరద ప్రభావం ఎక్కువయ్యి వరద ఎక్కువ వస్తే ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇటు రైబస్ కాలువ, ఇటు బందర కాలువ, ఏలూరు కాలువ కూడా నీళ్లు వదిలే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ రైతులకి చాలా ఆశాజనకమైన పరిణామం. అనుకున్న సమయానికల్లా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడం, వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో ఖరీఫ్కి ఈసారి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.